కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారం ఒకవైపు తీవ్ర దుమారం రేపుతోంది. ఇదిలా ఉండగానే నటి పూనం కౌర్ మరో బాంబు పేల్చింది. దర్శకుడు త్రివిక్రమ్ మీద మళ్లీ విరుచుకుపడింది. గురూజీ త్రివిక్రమ్పై చర్యలు తీసుకోరా అంటూ ట్వీట్ చేసింది. తెలుగులో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్తో హీరోయిన్ పూనం కౌర్ గొడవ చాలా ఏళ్ల నుంచి ఉంది. అవకాశం దొరికినప్పుడల్లా త్రివిక్రమ్పై పూనం విమర్శలు చేస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి అలాంటి కామెంట్సే చేసి సంచలనం సృష్టించింది. జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు నమోదైన నేపథ్యంలో అతన్ని మాస్టర్ అని పిలవద్దంటూ ట్వీట్ చేసింది పూనం. అదే సమయంలో ఊహించని విధంగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్పై పూనం కౌర్ సంచలన ఆరోపణలు చేసింది. తొలిసారి ఆమె త్రివిక్రమ్ పేరును డైరెక్ట్గా ప్రస్తావిస్తూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ను కార్నర్ చేసింది. త్రివిక్రమ్పై గతంలోనే తాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఫిర్యాదు చేశానని, కానీ సినీ పెద్దలెవరూ పట్టించుకోలేదని, నన్ను రాజకీయంగా ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించిందామె. ఇండస్ట్రీ పెద్దలు ఇప్పటికైనా తానిచ్చిన ఫిర్యాదును స్వీకరిస్తారా అని సవాల్ విసిరిన ఆమె నా వ్యవహారంలో త్రివిక్రమ్ను ప్రశ్నించాలని ఎక్స్లో పోస్టు చేసింది. అయితే జానీ మాస్టర్ కేసు నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పరిధిలో ఉన్న సెక్సువల్ హెరాస్మెంట్ ప్యానెల్ సభ్యుడు తమ్మారెడ్డి భరద్వాజ ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. అసలు ఈ విషయం మాకు తెలియదు. మూవీ ఆర్టిస్టుల సంఘంలో ఎందుకు ఫిర్యాదు చేశారు? మా కమిటీలో ఉన్న రెడ్ బాక్స్లో ఫిర్యాదు చేసి ఉంటే స్పందించేవాళ్లం. అప్పుడే ఈ వ్యవహారాన్ని తేల్చేసేవాళ్లం. మాకు ఫిర్యాదు రాకుండా చర్యలు తీసుకోలేమన్నారాయన. ఒకవేళ మా సంఘం వారికి ఫిర్యాదు చేస్తే వాళ్ళు మాకు ఫార్వర్డ్ చేస్తే పరిశీలించేవాళ్లమన్నారు. ఇప్పటికైనా కంప్లైంట్ చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. జానీ మాస్టర్ లైంగిక దాడి కేసు నేపథ్యంలో ట్విట్టర్లో స్పందించిన పూనం కౌర్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్పై తాను కంప్లైంట్ చేసినప్పుడు మా అసోసియేషన్ చర్యలు తీసుకుంటే నాలాంటి వాళ్లకు ఇలాంటి సంఘటనలు ఎదురయ్యేవి కాదు. నేను కూడా ఏం చేయలేక మౌనంగా ఉన్నాను. ప్రస్తుత పరిస్థితుల్లోనైనా త్రివిక్రమ్ను సినీ పెద్దలు ప్రశ్నించాలని ట్వీట్లో పేర్కొన్నారు. అయితే పూనం కౌర్ చేసిన ట్వీట్ అటు మీడియాలోనూ ఇటు సినీ వర్గాల్లోనూ భారీ చర్చకు దారితీసింది. అప్పుడప్పుడు ఈమె ట్విట్టర్లో ఫిర్యాదు చేయడం ఎందుకు? తనకు ఏదైనా అన్యాయం జరిగితే లిఖితపూర్వకంగా ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేయొచ్చు, లేదా పోలీసులకు కంప్లైంట్ చేస్తే న్యాయం జరుగుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ట్విట్టర్లో ఫిర్యాదు చేయడం వల్ల నీకు న్యాయం జరుగుతుందా? నీకు నిజంగా అన్యాయం జరిగితే చట్టాలు, కోర్టులు, సినీ సంఘాలు ఉన్నాయి. వారికి ఫిర్యాదు చేసినట్టు నీ వద్ద ఏదైనా రుజువుందా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని టాలీవుడ్లో వేధింపుల నిర్మూలన పరిష్కార కమిటీ సభ్యుడు తమ్మారెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికే జానీ మాస్టర్ ఇష్యూతో రచ్చ అయిన టాలీవుడ్లో పూనం ట్వీట్ ఇప్పుడు సరికొత్తగా ప్రకంపనలు పుట్టిస్తోంది. ఎప్పుడో త్రివిక్రమ్ గురించి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఫిర్యాదు చేశానని చెప్తోంది పూనం. అంతలా ఆయన ఏం చేశారు? ఈ విషయం సినీ పెద్దలు ఎందుకు బయటకు రానియలేదు? పూనం కౌర్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టడం వెనుక ఎవరున్నారు? పూనం అప్పుడెప్పుడో ఫిర్యాదు చేస్తే మా అసోసియేషన్ ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. అయితే పూనం కౌర్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఎందుకు ఫిర్యాదు చేసిందో, ఎప్పుడు ఫిర్యాదు చేసిందో ఛాంబర్కు తెలియదన్నారు తమ్మారెడ్డి. కంప్లైంట్ లేకుండా తాము ముందుకు వెళ్లలేమని, నిజంగా తనకు అన్యాయం జరిగినట్టు పూనం భావిస్తే ముందుకొచ్చి ఛాంబర్లో కంప్లైంట్ ఇవ్వాలని కోరారు. కనీసం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అయినా ముందుకొచ్చి పూనం కౌర్ ఇచ్చిన ఫిర్యాదును తమకు ఫార్వర్డ్ చేస్తే తమ పని తాము చేస్తామని అన్నారు. ఫిల్మ్ ఛాంబర్లో రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఓ బాక్స్ పెడతాం. ఎవరైనా మహిళలు తమపై లైంగిక వేధింపులు జరిగాయని భావిస్తే ఆ బాక్స్లో ఫిర్యాదు చేసి వెళ్ళిపోవచ్చన్నారు. ఆ బాక్స్ మాత్రమే కాకుండా వాట్సాప్, ఈమెయిల్ ద్వారా కూడా లైంగిక వేధింపుల అంశాలని ఫిర్యాదు చేయొచ్చన్నారు తమ్మారెడ్డి. నటి పూనం కౌర్ ట్వీట్తో త్రివిక్రమ్ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. దీంతో ఇప్పుడు త్రివిక్రమ్ విషయంలో సినీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంతకీ పూనం కౌర్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఫిర్యాదు చేసేంతలా త్రివిక్రమ్ అంతలా ఏం చేశారు? ఈ విషయం సినీ పెద్దలు ఎందుకు బయటకు రానియడం లేదు? పూనం కౌర్ వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే డిస్కషన్ మొదలైంది. ఇదంతా చూస్తుంటే కేరళ ఇండస్ట్రీలోని హేమా కమిటీలా ఇక్కడ కూడా ఒక కమిటీ ఏర్పాటు చేయాలేమో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇన్నాళ్ళు కేవలం ట్విట్టర్లోనే ఇండైరెక్ట్ గా అటు త్రివిక్రమ్ పైన ఇటు పవన్ కళ్యాణ్ పైన కామెంట్స్ చేసే పూనం, కానీ ఫస్ట్ టైం ఇప్పుడు డైరెక్ట్ గా త్రివిక్రమ్ ను ఎందుకు టార్గెట్ చేశారు? పూనం వెనక ఎవరున్నారు అన్న అనుమానాలైతే తలెత్తుతున్నాయి. ఎందుకంటే జానీ మాస్టర్ వ్యవహారంలో బాధితురాలికి అల్లు అర్జున్ అండగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే ఇదంతా కేవలం రాజకీయం కోసమే జరుగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఏపీలో కొందరు వైసీపీ నేతల లీలలు బయటకు వచ్చాయి.
ఆ తర్వాత సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం సురేష్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ పూనం కౌర్ ఆరోపిస్తున్నట్లు త్రివిక్రమ్ అంతలా ఏం చేశారు? ఈ విషయం సినీ పెద్దలు ఎందుకు బయటకు రానివ్వడం లేదు? పూనం కౌర్ వెనుక ఎవరైనా ఉన్నారా అనే డిస్కషన్ మొదలైంది. ఇదంతా చూస్తుంటే కేరళ ఇండస్ట్రీలోని హేమ కమిటీలా ఇక్కడ కూడా ఓ కమిటీ ఏర్పాటు చేయాలేమో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇన్నాళ్ళు కేవలం ట్విట్టర్లోనే ఇండైరెక్ట్ గా అటు త్రివిక్రమ్ పైన, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన కామెంట్స్ చేసేది పూనం. కానీ ఫస్ట్ టైం ఇప్పుడే పూనం డైరెక్ట్ గా త్రివిక్రమ్ను ఎందుకు టార్గెట్ చేశారు? పూనం వెనుక ఎవరున్నారు అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే జానీ మాస్టర్ వ్యవహారంలో బాధితురాలికి అల్లు అర్జున్ అండగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే ఇదంతా కేవలం రాజకీయం కోసమే జరుగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఏపీలో కొందరు వైసీపీ నేతల లీలలు బయటకొచ్చాయి. ఆ తర్వాత సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం సురేష్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జానీ మాస్టర్ జనసేన తరపున పీఠాపురంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆ పార్టీలో యాక్టివ్గా ఉన్నారు. అందుకే ఇప్పుడు జనసేన పవన్ టార్గెట్ గా ముందు జానీ మాస్టర్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి ఆ తర్వాత పూనం ఎంట్రీ ఇచ్చేలా పక్కాగా ప్లాన్ చేశారన్న డౌట్స్ వస్తున్నాయి. ఇటీవల అల్లు అర్జున్ వర్సెస్ పవన్ అన్నట్టుగా వార్ నడుస్తోంది. ఈ క్రమంలోనే అటు రాజకీయంగానూ ఇటు టాలీవుడ్లోనూ పవన్ ను దెబ్బ కొట్టాలన్న ప్లాన్ నడుస్తున్నట్టుగా కనిపిస్తోందన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా అటు మహిళా కొరియోగ్రాఫర్ను గాని ఇటు పూనంను గాని నిజంగా వేధించి ఉంటే వారికి అన్యాయం జరిగితే మాత్రం తప్పకుండా న్యాయం చేసి తీరాల్సిందే. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే శిక్ష పడాల్సిందే.